హాయ్, నమస్తే. వెల్కమ్ టు జానకీస్ 3 to 30 ఛానల్. ఊరికే ఏది రాదు, ఊరికే వచ్చింది అంతగా ఉపయోగపడుతుంది నేను అనుకోను. ఒకవేళ ఉపయోగపడితే పర్లేదు. ఓకే, మార్నింగ్ నాకు ఒక వాట్సాప్ మెసేజ్ వచ్చింది. అదేంటంటే ఇది కనపడుతుందా, కనపడలేదు కదా, ఇప్పుడు కొంచెం బెటర్. హౌ టు నేను చెప్తా చదివి. హౌ టు ఓవర్కమ్ స్టేజ్ ఫియర్, హౌ అండ్ వై ఎడ్యుకేషన్ ఈజ్ ఇంపార్టెంట్ ఇన్ లైఫ్, హౌ టు ఫేస్ ప్రాబ్లమ్స్ ఇన్ లైఫ్, రోల్ ఆఫ్ కాన్ఫిడెన్స్ అండ్ సెల్ఫ్ బిలీఫ్ ఆర్ కీ ఇన్ గెటింగ్ సక్సెస్ఫుల్ ఇన్ లైఫ్, సక్సెస్ ఇన్ లైఫ్ యాక్చువల్గా. ఓకే, ఇవి చెప్పమని చెప్పి 500 సెండ్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్, గంగదాస్ గోపీనాథ్ రెడ్డి గారు. ఓకే, ఫస్ట్ ఈరోజు క్లాస్లో మనం ఏం చేద్దామంటే హౌ టు ఓవర్కమ్ స్టేజ్ ఫియర్. హౌ టు ఓవర్కమ్ స్టేజ్ ఫియర్. అసలు మనకి ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు ఆ ప్రాబ్లం ఎందుకు వస్తుందో తెలుసుకుంటే ఆటోమేటిక్గా అది రెక్టిఫై చేయొచ్చు. స్టేజ్ ఫియర్ రావడానికి 2 రీజన్స్ ఉంటాయి. ఒకటి, మన స్టేజ్ ఎక్కగానే కింద ఉన్న వాళ్ళందరూ బాగా ఇంటెలిజెంట్స్ అనుకోగానే ఫస్ట్ ఏంటి, మనం ఏదైనా స్టేజ్ ఎక్కడ ఉంటే స్టేజ్ అని కాదు, ఏదైనా స్పీచ్ ఇస్తున్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను వీడియో చేస్తున్నప్పుడు కొంతమంది పేరెంట్స్ కానీ నా ఫ్రెండ్స్ కానీ ఎవరైనా ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మా ట్యూషన్కి వచ్చే పేరెంట్స్లో చాలామంది ఇంటెలిజెన్స్ ఉంటారు. వాళ్ళ పిల్లల పేరెంట్స్లో వాళ్ళ సృజన ఉన్నాడు, వాళ్ళ ఫాదర్ ఉన్నారు. ఆయన నాకంటే అన్నిట్లో ఎక్కువే, స్మార్ట్నెస్లో, హైట్లో, ఇంటెలిజెన్స్లో, అదేంటే స్పాంటేనియస్ రెస్పాన్స్లో, అన్నిట్లో ఆయన చాలా స్మార్ట్. ఇప్పుడు ఆయన కనపడ్డాడు అనుకోండి నా మైండ్లో, నేను ఇచ్చే స్పీచ్ సరిగ్గా ఇవ్వలేను. ఆయన ఈ వీడియో చూస్తాడు, నేను మాట్లాడే దాంట్లో ఎర్రర్స్ ఏమైనా ఉంటే కనుక్కుంటాడు, అమ్మో అని భయం వస్తుంది. జస్ట్ ఐ వోంట్ థింక్ అబౌట్ హిమ్, ఆయన గురించి నేను ఆలోచన పోతుంది, ఫియర్ పోతుంది. సెకండ్ టైప్ ఏంటంటే క్లాస్ రూమ్స్లో వీటిలో ఉన్నప్పుడు వాళ్ళు చేసే పని ఏంటంటే టీచర్ కానీ స్పీచ్ ఇచ్చే వ్యక్తి కానీ ఎవరిని ఇస్తుంటే వెనకాల నుంచి కౌంటర్లు వేస్తుంటారు. సీరియస్గా కౌంటర్లు వేస్తుంటారు. ఇలాంటి వాళ్ళు స్టేజ్ ఎక్కినప్పుడు అమ్మో నేను కూడా ఎవరైనా నన్ను కూడా నేను స్పీచ్ ఇస్తే నన్ను కూడా ఎవరైనా కామెంట్ చేస్తారన్న భయంతో స్పీచ్ ఇవ్వలేరు. మొత్తం 2 టైప్స్ స్టేజ్ ఫియర్ రావడానికి 2 టైప్స్ ఉంటుంది. ఒకటి, మనం చెప్పేది వినేవాళ్ళు ఇంటెలిజెన్స్ అన్న విషయం గుర్తెచ్చుకుంటే. 2, మనం కింద ఉన్నప్పుడు స్టేజ్ మీద ఎవరన్నా మాట్లాడుతుంటే వాళ్ళని కామెంట్ చేస్తుంటాం. టీచర్స్ ఎవరన్నా సరే ఏదన్నా సరే మాట్లాడుతున్నప్పుడు ఏదైనా చెప్పంగానే ఇంకేంటి ఇలా కామెంట్ చేస్తుంటాం. ఎందుకంటే ఆ టీనేజ్ ఏజ్లో మనం హీరో అవ్వాలని ఉంటుంది, ఎలా అవ్వాలో మనకి అర్థం కాదు. అందుకని చుట్టుపక్కల అందరూ మనం చూస్తారుగా, ఆ అటెన్షన్ డ్రా చేయడం కోసం. ఎందుకంటే క్లాస్ ఫస్ట్ తెచ్చుకోవాలంటే చాలా కష్టపడాలి. అదే టీచర్ మీద కౌంటర్ వేస్తే చాలా ఈజీ, టీచర్ కూడా పెద్ద రెస్పాండ్ అవ్వడు. స్టూడెంట్ నేర్చుకోవాలి, వాడు అమ్మాయి కూడా అనే కాన్సెప్ట్తో ఉంటాడు కాబట్టి టీచర్ కామెంట్స్ చేయడం చాలా ఈజీ. ఈ గంగదాస్ గోపీనాథ్ రెడ్డి గారు అని ఆయన ఇదివరకు నా స్టూడెంట్, ఆయన కూడా అప్పుడప్పుడు నా మీద కామెంట్స్ చేసేవాడు. చాలా బాగుండేది, గుర్తు తెచ్చుకుంటే ఇంకా బాగుంటుంది. ఓకే, స్టేజ్ ఫియర్ పోతుంది ముందు ఇలా కామెంట్ చేయడం మానేస్తే. సీరియస్లీ మనం ఎక్కగానే మనం కూడా ఎవడో కామెంట్ చేస్తున్న భయంలో మనం మాట్లాడలేం. నేను ఒక మాట మాట్లాడుతున్నాను లేగొద్దు అని వెనకాల నుంచి ఎవడు అంటాడు, నేను ఇలా అనగానే అలా ఎవడు అంటాడు అని భయంలో మనం మాట్లాడలేము ముందు. సీరియస్లీ ఒక వర్డ్ గ్యాప్ ఇవ్వాలి. అప్పుడప్పుడు మన ఫేస్లో ఎక్స్ప్రెషన్ ఉండాలి, ఫేస్ మూమెంట్స్ ఉండాలి. తిప్పించాలి, చేయి కింద పెట్టు అంటాడు ఎవడో, మనం తిప్పాలా లేదని ఆలోచిస్తూ ఉంటాం. ఇలా చేస్తే కానీ మన స్పీచ్ అనేది అవతల వాడి మైండ్లోకి వెళ్ళదు. అలా చేయడం మానేద్దామా, వెళ్ళదు. చేద్దామా, వెనకాల నుంచి ఎవడో కౌంటర్ వేస్తాడు. ఈ కాన్ఫ్లిక్ట్లో ఆటోమేటిక్గా మనం మాట్లాడడం మానేస్తాం. అదే స్టేజ్ ఫియర్. నెక్స్ట్ భయం. ఈ రెండింటిని ఓవర్కమ్ చేయడానికి సింపుల్ టెక్నిక్. మన ఎదుర్కొన్న వాడికి ఏమీ తెలియదు అనుకోండి, ఆటోమేటిక్గా మనం ఫియర్లెస్గా మాట్లాడేస్తాం. సీరియస్లీ నేనైతే అంతే అనుకుంటా. నా వీడియో వినే వాళ్ళందరికంటే నేనే భయంకరమైన ఇంటెలిజెంట్ అనుకుంటా. సీరియస్గా అది మన మైండ్లో ఇంప్లాంట్ చేసుకోవాలి. అది ఎలా ఇంప్లాంట్ అవుతుంది సార్? మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఐన్స్టీన్ హై ఐక్యూ పవర్ ఉందని మనకు తెలుసు. ఐన్స్టీన్ కూడా 13 years ఏజ్ వరకు వాళ్ళ టీచర్ల చేత పేరెంట్స్ చేత తిట్టించుకున్నవాడు. ఏమి రాదు, మనం ఈడెట్ట బదులుతాడు కూడా అర్థం కావట్లేదు అనిపించిన వాళ్ళు. సీరియస్లీ
ఆయన సైంటిస్ట్ అయ్యి అన్నీ కనుక్కునే టైంలో కూడా ఆయన చూసి పిచ్చోడు అనుకున్నారు కానీ ఆయన సైంటిస్ట్ అనుకోవాలి. ఇప్పుడు జనరేషన్లో వాళ్ళు మనం అనుకుంటున్నాం. ఆయన చనిపోయిన తర్వాత వాళ్ళు తెలుసుకొని అనుకుంటున్నారు. ఎందుకంటే మల్టీ టాలెంటెడ్ అతను. ఐన్స్టీన్ అన్న వ్యక్తి మల్టీ టాలెంటెడ్, ఒక సబ్జెక్ట్ కాదు. ఇప్పుడు మా లాంటి వాళ్ళే ఉంది, ఒక సబ్జెక్ట్ చెప్తే ఇంకో సబ్జెక్ట్ చెప్పలేరు. బయాలజీ చెప్పి నేను ఉన్నాను, నేను బయాలజీ తప్పించి ఏమీ ఆడవలేను, అట్లా మిగతా ఏం రావు. ఆయన ఐన్స్టీన్ అలా కాదు, అన్ని సబ్జెక్ట్స్ చెప్పాడు. సీరియస్లీ సోషల్ అంటే మనకు వణుకు అసలే. నా అంటే ఇప్పటికి సోషల్ అంటే వణుకు, అది గుర్తుపెట్టుకోవాలంటే అసలు మామూలు వణుకు కాదు. ఐన్స్టీన్ అలా కాదు, అన్నిటి అంటే ఆ ఇంటెలిజెన్స్ అనేది ఎప్పుడు తెలిసింది, ఆయన చనిపోయిన తర్వాత తెలిసింది. అప్పటి వరకు ఒక స్టూపిడ్ అని చూశారు. అంటే మీరు ఏదైతే అనాలనుకుంటున్నారో అది అనేయండి. ఒకవేళ మిస్టేక్ అయినా అవతలోడికి అది గుర్తుపెట్టుకునేంత టైం లేదు. సక్సెస్నే గుర్తుపెట్టుకోలేరు, అవతలోడు చేసిన మంచినే గుర్తుపెట్టుకోలేరు, చెడుని అలా గుర్తుపెట్టుకుంటారు. అది మీ మైండ్లో పెట్టుకోండి. అసలు మీరు ఏదైనా రాంగ్ మాట్లాడినా 2 రోజులు గుర్తుపెట్టుకుంటారు, 3 రోజులు గుర్తుపెట్టుకుంటారు. కానీ మంచి అని చూసారా, ఆ వీడియో జీవితాంతం ఉంటుంది, దాంట్లో ఉన్న మంచిని. దాన్ని మాత్రమే మీరు మైండ్లో పెట్టుకోండి. ఆటోమేటిక్గా ఫియర్లెస్గా మాట్లాడగలరు. 2, కామెంట్ చేయడం మానండి. అవతలవాడు ఏదైనా చెప్తుంటే మనం కామెంట్ చేసే కొద్దీ రేపొద్దున స్టేజ్ మీద మనం మాట్లాడాలి. సీరియస్గా కామెంట్ చేయడం మానండి. దానివల్ల 2 బెనిఫిట్స్. ఒకటి, స్టేజ్ ఫియర్ పోతుంది కొన్నాళ్ళైన తర్వాత. స్టేజ్ ఫియర్ రాదు, పోతుంది కదా, రాదు. 2, మనం మన ఐడెంటిటీని నిలుపుకోవడానికి ఇంకేదన్నా మంచి సక్సెస్ అవ్వడానికి ట్రై చేస్తాం. సీరియస్లీ క్లాస్ ఫస్ట్ తెచ్చుకోవడానికో, డయాగ్రామ్స్ బాగా డ్రా చేయడానికో, లేదంటే ఎవరికైనా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికో, ఏదైనా హెల్ప్ చేయడానికో, లేదంటే కనుక ఏదైనా ఐడియాస్ ఇవ్వడానికి అవతల వాడికి, టీచర్స్ తోటి మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకోవడానికో, ఇలాంటి వాటిలో చూపిస్తాం మన ఇంటెలిజెన్సీని. సీరియస్లీ ఎప్పుడైతే మనం ఇలా కామెంట్స్ చేస్తాం క్లాస్ రూమ్లో, ఆటోమేటిక్గా మనం ఏం చేస్తామంటే సాటిస్ఫై అయిపోతాం. అందరూ మనల్ని గుర్తిస్తున్నారు, గుర్తించడం పోవట్లేదబ్బా, కాసేపు నవ్వుతారు జోకర్ చూసినాడు అన్నట్టు. సీరియస్లీ మీరు జోక్స్ వేస్తుంటే క్లాస్లో అందరు నవ్వుతున్నారంటే మిమ్మల్ని జోకర్ అనుకుంటున్నారన్న విషయం. అంతేగాని నువ్వేదో సినిమాలో చూపించినట్టు 4 డైలాగ్ వేసిన హీరోలాగా ఎవరు చూడరు. అందుకే చూడండి, మీరు క్లాస్ ఫస్ట్ తెచ్చుకున్నప్పుడు అది మార్క్స్ గురించి చెప్తున్నప్పుడు ఎవరు నమ్మరు. గమనించారు ఎవరన్నా? క్లాస్ ఫస్ట్ స్టూడెంట్ని లేపి క్లాస్ కొట్టిస్తుంటారు కదా, అప్పుడు మిగతా వాళ్ళు ఎవరు నమ్మరు. మరి నువ్వు ఒక డైలాగ్ కౌంటర్ వేయంగానే అందరు నవ్వుతారంటే అర్థం ఏంటి? అది నీకు ఉపయోగపడేదా? అది గొప్పదనా? కాదు. ఒక హీరోయిటిక్ నేచర్కి సంబంధించిన దేన్ని చూసినా సరే ఎవరు నవ్వరు. నవ్వుతున్నారు అంటే అది హీరోయిటిక్ నేచర్ కాదు, నిన్న ఒక జోకర్ అనుకుంటున్నారు అనే కాన్సెప్ట్ మైండ్లో పెట్టుకోండి. ఈ 2 విషయాలు గుర్తుపెట్టుకోండి. ఒకటి, స్టేజ్ ఎక్కినప్పుడు నువ్వే హీరో అంతే. నీ దాంట్లో 100 మిస్టేక్ దొరని, ఒక్కటి ఎక్స్ట్రానరీ పాయింట్ పడుతుంది చాలు, దాన్నే గుర్తుపెట్టుకుంటారు. మిగిలినవి మర్చిపోతారు. ఎందుకని ఆ మిగిలినవన్నీ అందరూ చెప్తూనే ఉంటారు చెత్త. ఆ మిస్టేక్స్, కమిట్ అయ్యే మిస్టేక్స్ ఉన్నాయి చూడు, అవి అందరూ చెప్పేవే. అందుకని దాన్ని ఎక్కువ రోజులు గుర్తుపెట్టుకోరు. ఎక్కడో ఒక చోట ఒక పాయింట్, ఎక్స్ట్రానరీ పాయింట్ డెలివరీ చేస్తావు, అదే గుర్తుపెట్టుకుంటారు అందరూ. మిగిలిన చెత్త అంతా గుర్తుపెట్టుకుంటారు చూడు, వాళ్ళు ఎక్కువ కాలం సక్సెస్ అవ్వరు. కాబట్టి అలాంటి వాళ్ళు ఏది గుర్తుపెట్టుకున్నా మనకు అనవసరం. రోడ్డు మీద ఉన్న బెగ్గర్ ఏదో మాట్లాడితే వాడు హీరో అయిపోడు. అంబానీ, టాటా, బిర్లా ఇలాంటి వాళ్ళు ఏదైనా మాట్లాడితే అది హైలైట్ అవుతుంది. సీరియస్లీ అందుకని సక్సెస్ అయ్యేవాడే ఎవరైనా వింటారు. ఆ సక్సెస్ అయ్యేవాడు నువ్వు డెలివరీ చేసి ఎక్స్ట్రాని దాన్ని గుర్తుపెట్టుకుంటాడు, కానీ మిస్టేక్స్ని, నువ్వు కమిట్ చేసిన మిస్టేక్స్ని గుర్తుపెట్టుకోడు. ఈ 2 విషయాలు గుర్తుపెట్టుకోండి. ఎక్స్ట్రాడినరీగా ఉండొచ్చు. అంటే ఏమీ లేదు, స్టేజ్ ఎక్కినప్పుడు నేనే ఇక్కడ హీరో, ఎదురుగా సీరియస్ ఫేస్ పెట్టుకుని ఎవడో లుక్ ఇస్తున్నాడు అంటే వాడు అసలు భయస్తుడు. ముందు ఆ లుక్ ఇచ్చేవాడిని చూస్తే మనం భయపడతాం. అమ్మ వాడు సీరియస్ వస్తున్నాడు, అన్ని తెలిసాము వాడికి, నేను డెలివరీ చేస్తే కనుక పట్టుకుంటాడు. ఏంటి వాడు పట్టుకునేది, వాడు అంత సీరియస్ లుక్ ఇస్తున్నాడంటే వాడికి ఏమీ తెలియదని అర్థం. వాడిని చూసి అసలు భయపడకండి, వాడి కళ్ళలో కళ్ళు పెట్టే మాట్లాడండి. ఒక్కటైతే నిజం, వాడు గబగబ వచ్చేసి కర్ర తీసుకొని మనల్ని అయితే కొట్టడు. మాట్లాడే నీకు ఇష్టం వచ్చింది, మళ్ళీ మైక్ దొరుకుతుందో దొరకవు, మళ్ళీ మైక్ దొరకచ్చు దొరకపోవచ్చు, మాట్లాడే. ఓకే, బీ కాన్ఫిడెంట్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. గంగదాస్ గోపీనాథ్ రెడ్డి.